మీడియాకి అందరికీ నమస్కారం అండి. 6 years మెజారిటీ ఆఫ్ ద క్యాస్ట్ అండ్ క్రూతో 6 సంవత్సరాలు 3 సినిమాలు అండి. ఇది గ్రాటిట్యూడ్. వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఎప్పుడైనా ఎవరైతే మనకి ఫస్ట్ మూవీ చేయడానికి మనకి సహకరించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిక్వెస్ట్ చేస్తా. సపోజ్ బిజీగా ఉండో ఏదో ఉంటే దెన్ వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. కాకపోతే ఆ కృతజ్ఞత, ఆ గ్రాటిట్యూడ్ అలానే ఉందండి. ఇంక్లూడింగ్ మన ఇప్పుడు యాంకర్ కూడా మల్లేశం అప్పుడు చేశారు. సో నాకు యూవీ వాళ్ళు కొన్ని పేర్లు చెప్పినప్పుడు అరే నాకు మంజుష గారు అప్పుడు చాలా హెల్ప్ చేశారు, సో ప్లీజ్ రిక్వెస్ట్ చేయండి. సో ద గ్రాటిట్యూడ్ ఈస్ ద కీ థింగ్ అండి. ఆ ఫస్ట్ సినిమా చేసిన క్యాస్ట్ అండ్ క్రూయే ఇప్పుడు మళ్ళీ సెకండ్ సినిమాకి, ఇప్పుడు థర్డ్ సినిమాకి. సో యాక్టర్స్ని ఎలా అయినా తెర మీద చూస్తారు కాబట్టి సో కొంచెం ప్రోటోకాల్ నేను ఎప్పుడైనా రిక్వెస్ట్ వేరేలా చేస్తా. ఫస్ట్ టెక్నికల్ టీమ్ని హెల్ప్ ఎవరి వల్ల అసలు ఈ సినిమా జరిగిందో వాళ్ళని ఫస్ట్ రిక్వెస్ట్ చేసి జస్ట్ క్విక్ ఇంట్రడక్షన్ అండి. భరద్వాజ్ సార్ ఈ స్టోరీ ఐడియా ఇచ్చినందుకు. భరద్వాజ్ గారు రండి, వేదిక పైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. సీనియర్ జర్నలిస్ట్ అండ్ రైటర్ భరద్వాజ్ గారు ఇస్ హియర్. ఎస్, వెంకట్ సిద్ధారెడ్డి ఇంకా ఇండస్ సార్. వెంకట్ సిద్ధారెడ్డి గారు ద ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఇండస్ మార్టిన్ గారు రైటర్. ఈ చిత్రానికి రచన చేసినటువంటి ఇండస్ మార్టిన్ గారు, ప్లీజ్ వెల్కమ్. ఇంకా మన మూవీలో 2 మంచి సాంగ్స్ కూడా రాశారండి ఇండస్. సో స్క్రీన్ ప్లే దగ్గరకు వచ్చేసరికి నేను మేబీ ఒక 70% వరకు రాసుకొని వస్తానండి. బట్ ఆ మిగిలిన 30% ఇస్ ద కీ. ఎందుకంటే దాంట్లోనే ఎన్హాన్స్మెంట్స్ జరుగుతాయి. దానికి ఇప్పుడు క్రూలో ప్రతి మచ్ అందరిది ఒక చెయ్యి ఉందండి. బట్ మెజారిటీ ఒక 2 వేరే ఉన్నారండి. ప్లస్ వెంకట్, ఇండస్, మార్క్ మ్యూజిక్ డైరెక్టర్, సినిమాటోగ్రాఫర్ మన మహేష్ సార్, వీళ్ళందరి ప్రతి మచ్ మా డైరెక్షన్ టీమ్ ఆబ్వియస్లీ వీళ్ళందరి దాంతోనే ఒక స్క్రీన్ ప్లే అండి. నెక్స్ట్ సన్నీ సినిమాటోగ్రాఫర్ రాలేదనుకుంటా. అండ్ మార్క్ హూ ఇస్ ద కీ మ్యూజిక్ డైరెక్టర్, వీళ్ళు కూడా రాలేదు. నెక్స్ట్ లక్ష్మణ్ సార్ ఇంకా విష్ణు. లక్ష్మణ్ సార్ ఓవరాల్ ప్రొడక్షన్ డిజైన్ అండ్ విష్ణు వచ్చేసి మొత్తం ఆర్ట్, చాలా ఛాలెంజింగ్ ఆర్ట్ ఉన్నా కూడా. విష్ణువర్ధన్ గారు, ప్లీజ్ వెల్కమ్. రీసెంట్గానే 35 సినిమా ద్వారా కూడా ఆయన వర్క్ని మనం చూసాము. సో ప్లీజ్ వెల్కమ్. అనిల్ మూవీ ఎడిటర్, 8 AM కూడా ఎడిటర్. పాపం చాలా టార్చర్ చేస్తుంటా, తప్పదండి ఎడిటర్ని చేయడం. ఎవరెవరిని టార్చర్ చేస్తారు సార్? నేను మీరే టార్చర్. నెక్స్ట్ శ్రీపాల్ మై కాస్ట్యూమ్ డిజైనర్. సాయి తేజ ఆన్లైన్ ఎడిటర్. సో మనకి ఆఫ్లైన్ ఎడిటర్ ఎంత ఇంపార్టెంటో సాయి అంత ఇంపార్టెంట్ అండి మూవీకి. డైరెక్షన్ టీమ్ ఇంకొకసారి ఇవన్నీ కాగానే మొత్తం నిలబడేదే బాలు. ఇక్కడ లేడు, బట్ హీఈస్ ద మోస్ట్ క్రూషియల్ పర్సన్. మలేషియంకి సినిమాటోగ్రఫర్. నేను రిక్వెస్ట్ చేసి 2 జాబ్లు నాకు కష్టమవుతాయని అసోసియేట్ డైరెక్టర్గా 8 AM మెట్రోకి ఇంకా ఈ మూవీకి బాలు రాలేకపోయాడు. బట్ బాలు ఈస్ వన్ ఆఫ్ ద కీ పర్సన్స్. అండ్ దెన్ శ్రీకర్, ఇంకిద్దరు ఇక్కడ లేరండి, అల్తాఫ్ సదా అండ్ వివేక్. బట్ శ్రీకర్ అండ్ బాలు ఆర్ ద కీ పీపుల్. నెక్స్ట్ కిరణ్ మా ప్రొడక్షన్ మొత్తం హ్యాండిల్ చేస్తాడు, మై ఫ్రెండ్ అండ్ ఎవ్రీవన్. సో దీంట్లో కొన్ని నేను అందరివి వాళ్ళ కీ రోల్స్ చెప్పాను, బట్ ఎవ్రీ వన్ డస్ ఎవ్రీథింగ్ ఎల్స్ అండ్ ఇంక్లూడింగ్ ఫర్ ఎగ్జాంపుల్ కొరియోగ్రాఫర్ సార్ రాలేదు, బట్ మార్క్ ఆల్సో హెల్ప్స్ విత్ రైటింగ్ సమ్ ఆఫ్ ద చిన్న ఇవి బాగుంటుందేమో ఈ మాంటాజ్ కానీ. సో ఈ థ్యాంక్ యూ సో మహి నాకు ప్రొడక్షన్కి ముందు స్క్రిప్ట్కి ఆఫీస్ స్పేస్కి అన్నిటికీ హెల్ప్ చేసిన మహి కూడా. అండ్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ చెప్పాల్సింది మహేష్ సార్ అండి. మల్టిపుల్ రోల్స్. ఫస్ట్ మలేషియం అప్పటి నుంచి బోత్ యాక్టింగ్ కోచ్, కాస్టింగ్ డైరెక్టర్ అండ్ యాక్టర్ కూడా ఇప్పుడు దీంట్లో 3 రోల్స్. సో 50% సార్ క్యాస్ట్ చేసిన మిగిలిన ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళు 50% తీసుకొస్తారండి. బట్ అది కూడా
మళ్ళీ సార్ క్రెడిట్, ఎందుకంటే సార్ ఒకసారి వీడియో చూసేసారంటే నాకు ఒక కాన్ఫిడెన్స్. సో ఫస్ట్ ప్లస్ షూట్లో ఉన్నప్పుడు హీ హెల్ప్స్ అగైన్ విత్ ఇంకా ఇట్లా సజెషన్స్కి కానీ అదే షూట్లో కూడా ఫస్ట్ షెడ్యూల్ అప్పుడు సార్ కోర్ట్ ఫిల్మ్లో ఆ అమ్మాయి కోచ్గా ఉండేవారు. సో ఫస్ట్ షెడ్యూల్లో దొరకలేదు నాకు సార్. సో దట్స్ హౌ హీ హెల్ప్స్ బిహైండ్ ద సీన్స్ ఉంటారు సార్. బట్ దీస్ ఆర్ ద మేజర్ కాంట్రిబ్యూషన్. ఎవరైనా కొంతమంది రాలేనట్టున్నారు, బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఛాన్స్ ఇచ్చినందుకు. ఎందుకంటే ఈ గ్రాటిట్యూడ్ ఒకసారి మళ్ళీ దొరకదు ఛాన్సెస్, అందుకని దొరికిన 1-2 ఛాన్సెస్లో ఐ కెన్ ఎక్స్ప్రెస్ మై గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ద టీమ్ హూ హ్యావ్ హెల్ప్ మీ. ఆఫ్ కోర్స్. థ్యాంక్ యూ సో మచ్. సో వాళ్ళ క్రాఫ్ట్ ద్వారానే కాకుండా సినిమా మొత్తానికి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఇచ్చినందుకు దే ఆల్ డిజర్వ్ ఎ బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్. టెక్నీషియన్స్ బిహైండ్ ద కెమెరా వాళ్ళ గురించి మనకు తెలుసుకోవడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఈచ్ అండ్ ఎవ్రీబడి ఆన్ స్టేజ్. ఇంకెవరైనా మిస్ అయ్యారా చూద్దామా సార్? అంతేనా? ఓకేనా? యాక్టర్ని పిలుద్దామా? సో టెక్నీషియన్స్ అందరినీ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్.